రఘువీరారెడ్డి కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి అన్ని అయినాడు. కొన్ని రోజులు రాజకీయ సన్యాసం చేస్తానని తప్పుకున్నాడు. మళ్ళీ ఆయనకు సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడే వేసుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నోళ్ళే. ఇప్పుడు ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పీసీ సారథ్యం వహించినారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్కే దిగుతారు కదా. రఘువీరారెడ్డి కానీ, పల్లం రాజు కానీ వీళ్ళందరూ కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ లోనే ఉన్నారు. వాళ్ళకు ఒక నాయకులు దొరికినాక ఊపు వస్తుంది, రేపటికైనా కానీ నిలదొక్కోవచ్చు కదా అని చేస్తుండొచ్చు. ఇక్కడ ప్రత్యేక హోదా అంశం ఎక్కడా కూడా చర్చకి రావట్లేదు. కానీ షర్మిల గారు వచ్చిన తర్వాత మాత్రమే ప్రత్యేక హోదా పైకి వస్తుంది. మళ్ళీ మేము రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కాబట్టి నేను పార్టీలోకి వచ్చానని చెప్పి ఆవిడ మాట్లాడారు. ఉండొచ్చు, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం అడగచ్చు, అప్పుడు కథ కదా. ఇప్పుడు ప్రత్యేక హోదాని నేనేం చెప్పాను. ఇప్పటికైతే జగన్ ఉన్నాడు, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఈయనైతే ప్రస్తావించడం లేదు కదా. అందుకని ప్రస్తావించట్లేదని ఎట్లా మనం చెప్పగలం? అది చాలా సార్లు ప్రత్యేక హోదా విషయం మీద ఆయన మాట్లాడారు కదా అక్కడ. అంటే ప్లకార్డులు పట్టుకున్నారు, ఆ తర్వాత ఎంపీలంతా కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నది ఇంక ఈ మధ్యలో ఏమి లేదని అంటారా? ఇప్పుడు ఏం మాట్లాడినారు, ప్రభుత్వానికి వచ్చినాక ఏం మాట్లాడలేదు కదా దాని మీద. సో అది అంటే ఇప్పుడు అది మరుగున పడిపోయినట్టుగా భావిస్తారా మీరు, లేకపోతే ఇంకా అది బతికుందని అనుకుంటారా ప్రత్యేక హోదా అంశం అనేది? ఇంకా అది ఏందో ప్రత్యేక హోదా అంటే చాలా మంది అదేందో ఒరిగిపోతుందని ఊహించుతున్నారు కాబట్టి, నాకు ఆ ఎకానమీ గురించి బాగా తెలుసు కాబట్టి కొంత రెవెన్యూ పెరగచ్చునేమో కానీ వాళ్ళ షేర్ టాక్సెస్ షేర్లో ఆ ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు అవన్నీ ఏం రాష్ట్రాలు ఉన్నాయంటే ఆ ప్రత్యేక హోదా రాష్ట్రాలన్నీ దేశ సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న రాష్ట్రాలు. అస్సాం, మిజోరాం ఇట్లాంటి చిన్న వాళ్ళకు ఆర్థిక పరమైన వాటర్ ఉందా ఎక్కువ ఇస్తారు ఆ ప్రత్యేకత. అవి బార్డర్ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలకు ఈ యాక్టివిటీ జాతీయ భద్రతా దృష్టి ద్వారా వాళ్ళకు కొంచెం డబ్బులు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి, చిన్న రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం కనపడుతుంది. కానీ ఇంత పెద్ద రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు 1,20,000 కోట్లు, నేను 21 బడ్జెట్ అంచనాల ప్రకారం చెప్తున్నాను, 1,20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం వస్తుంది. అంటే టాక్సెస్ రెవెన్యూ అయితేనేమి, వాటాలు అయితేనేమి అన్ని కలుపుకుంటే రెవెన్యూ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,20,000 కోట్లు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదాతో ఏం పెరుగుతుందండి నాకు తెలియక అడుగుతా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఏదో అప్పుడు ఎందుకు వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది? మభ్యపెట్టేది అని నేను అన్ను. ఇప్పుడు ఏదో ఒక అంశం తీసుకొచ్చినారు, అవును, అది అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, ప్రత్యేక హోదా సమస్య లేదు, దానివల్ల పెద్ద ఒరిగేది ఏమిటి? మరి ఆ ప్రత్యేక హోదా తీసుకొస్తాననే కదా 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. అంటే నేను అవన్నీ దానికి ఓట్లు వేసినారని నేను అనుకోను. అప్పుడు ఆయన ఏదో తిరిగినాడు, ఆయన మీద సింపతితో వచ్చింది అనుకోండి. ఈ విభజన వల్ల అయితేనేమి ఇతర కారణాలతో ఆయన వచ్చింది. ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేశారు, అన్ని చేశారు, చేసిండొచ్చులేండి. దాని అంతా ప్రత్యేకంగా నేను భూతద్దం లేసి చూడడం లేదు. దానికి ఏదో ప్రత్యేక హోదా అనేది అంత పెద్ద అంశం కాదు. రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేక విభజన చేసేటప్పుడు ఇదేదో ఇస్తామని దానికి తాయిలం పెట్టినట్టు పెట్టారు, కానీ అది ఏం కాదు. 2019లో జనం నమ్మారు, నేను అనడం లేదు, దాని మీద నమ్మిపోయినా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగానే వాళ్ళకి ఓటేసారు తప్పించి ఈ అన్ని అంశాలు ఏవి కూడా చూడలేదు. ప్రత్యేక హోదా అంశం ఏం పనిచేయలేదు. ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విషయాల్లో వెనకబడిందని అనుకుంటున్నారు సార్? ఫైనల్ గా చెప్తుంది కదా, ఆయన సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. ఓకే, సంక్షేమ పథకాలు అవి కొంత మేరకే పనిచేస్తాయి కానీ పూర్తిగా పనిచేయవు. ఎందుకంటున్నానంటే ఏ పథకం తీసుకున్నా కానీ మీరు అక్కడ వరకు గ్రాస్ రూట్ లెవెల్లో అందరికీ చేరిందా, లబ్ధిదారులకి చేరిందా అనే విషయంలో ఇంకా ఏ పథకం తీసుకున్నా కానీ ఆ పథకం కేవలం ఒక 40% మంది 50% మందికి వస్తుంది. ఎందుకంటే ఏ పథకంలో అయినా కొన్ని షరతులు ఉంటాయి. షరతుల్లో లోబడే ఆ పథకాలు అమలు చేయాల్సింది ఉంటుంది. షరతుల్లో ఎకానమీ చూసుకుంటే గ్రామంలో నీవు నేను ఒకటే స్థాయిలో ఉంటాం. ఒకే స్థాయిలో ఉన్నప్పుడు నీకు వస్తుంది పథకం, నాకు రాదంటే నాకు బాధే కదా. నాకు ఏమంటే నా కుమారుడు ఉద్యోగంలో ఉన్నాడనో, లేకుంటే ఇంకొక కారణమో, ఏదో షరతుల్లో 18 షరతులు ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒకటి వర్తించుతుందని ఇవ్వకపోవచ్చు. ఇకపోయినా ఆర్థికంగా చూసుకుంటే నువ్వు నేను ఒకటి, నీకేమో పథకంలో బెనిఫిట్ వచ్చా నాకు రాలేదని బాధ ఉంటుంది కదా. అటువంటి అసంతృప్తి ఒకటి ఉంటుంది. తర్వాత గెలుపు ఓటములకు 2%, 3% ఉంటాయి అంతే. ఆ 2-3% ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు అసంతృప్తి వెంట వస్తుంటది ఎప్పుడు కూడా. అవును. కాబట్టి సంక్షేమం ఒకటే చూడు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి, సంక్షేమం అన్ని కలబోల్సి ఉంటాయి. ఎమ్మెల్యేల పనితీరు కూడా ఉంటుంది, ఎమ్మెల్యేల పనితీరు అవి ఉంటాయి. నేను ఎక్కువ పార్టీ మీద పనితీరు మీద వస్తుంది.
ఇప్పుడు ప్రజలు ఓట్లేసేటప్పుడు చూసేది ఏ పార్టీ ఎట్టుంది అని చూస్తారు. వాళ్ళకు ఒక ఏదో ఒక దాని మీద దృష్టి మళ్ళినప్పుడు ఆ 2-3% మారితే ప్రభుత్వాలు వస్తుంటాయి. అవును. ఓట్ బ్యాంక్ అయితే తెలుగుదేశంకి ఓట్ బ్యాంక్ ఉంది, కాస్త జనసేనకు ఉంది, అట్నే వైఎస్ఆర్సీపీకి ఉంది. అవును. ఒక 2-3% అటు ఇటు అయితే కనుక గాలి మార్పు అంటారు చూడు, అవును. అట్లా ప్రభుత్వాలు ఏర్పడిపోతాయి. ఇట్లా ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా 100% మేలు చేస్తాయని నేను అనుకోవడం లేదు. సంక్షేమ పథకాల్లో కూడా అభివృద్ధి ఉండాలా, అన్ని రకాల చెందితేనే ప్రజలు సంతృప్తి చెందుతారు. అవును, అందుకనే కదా గడప గడపకు ప్రోగ్రామ్ లాంటివి ఆయన ముందుకు తీసుకురావటం. సో ప్రజల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలంతా కూడా ప్రజల్లో తిరగాలి అని చెప్పి. సో ఈ రోజున ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఎవరు నిలబెంటున్నారు ప్రజల్లోకి? ఆయన కలవాలి కదా ప్రజలను. ఇంతవరకు ఆయన ప్రజలను కలిసిన దాఖలాలే లేవు. ఏదో మీటింగుల్లో పోయినప్పుడు అభివాదాలు చేయడం, పలకరింపులు అంత మేరకే గాని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఇప్పుడు పెట్టినారు కదా ప్రజావాణిన ఏదో, అట్లా పెట్టలేదు కదా. ఆయన పలకరించనని కూడా లేదు కదా. ఆయనకి ఏదో అడ్వైజర్స్ ఉన్నోళ్ళు ఉదయం సాయంకాలం కలవడం మేరకే గాని ప్రజలతో లేదు కదా, ఇంటరాక్షన్ లేదు, డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదండి. లేదు. లేనప్పుడు ఇంకొక శాసనసభ్యుని ఏమంటాడు? అనలేరు కదా అంట. అనలేదు. వాళ్ళు ఏం చెప్పిన ప్రజలు ఉంటారు, కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు తగ్గిపోయినారు. వీళ్ళై వెళ్లాల్సిందే ఉంటది. కాబట్టి పార్టీ మీద ఉండే సంతృప్తి అసంతృప్తిని ఆధారం చేసుకునే ఫలితాలు ఉంటాయి కానీ